అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులోనూ బ్రోకింగ్ సెక్టార్లో ఒక పెద్ద సంచలనం నడుస్తోంది. దీనికి కారణం ఒకే ఒక్క పేరు, ఏంజెల్ వన్. అవును, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏంజెల్ వన్ స్టాక్ ఏకంగా 10% జంప్ అయింది. ఒక్కసారిగా 10% ఇది చూసి ఇన్వెస్టర్లందరి కళ్ళు దానిమీదే పడ్డాయి. సరే, ఏంజెల్ వన్ పర్ఫార్మెన్స్ అదుర్స్. కానీ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: మార్కెట్ లీడర్ గ్రో పరిస్థితి ఏంటి? ఏంజెల్ వన్ రిజల్ట్స్ ఇంత అద్భుతంగా ఉంటే మరి గ్రో సంగతేంటి? దాని టార్గెట్స్ ఏమై ఉంటాయి? పదండి, ఈరోజు దీని గురించే మనం వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏంజెల్ వన్ రిజల్ట్స్ని కొంచెం డీకోడ్ చేద్దాం. ఎందుకంటే ఈ నంబర్స్ కేవలం ఆ ఒక్క కంపెనీకి సంబంధించినవి కాదు, మొత్తం బ్రోకింగ్ సెక్టర్ ఎలా ఉండబోతోందో చెప్పే ఒక ఇండికేటర్ లాంటివన్నమాట. చూడండి, ఏకంగా 84%. ఇది జో కాదు. ఏంజెల్ వన్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 84% పెరిగింది. ఒక మాటలో చెప్పాలంటే లాభాలు ఆకాశాన్నంటాయి. ఆ 84% అంటే ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 320 కోట్ల రూపాయల నికర లాభం. ఇది మార్కెట్ అస్సలు ఊహించని ఒక అద్భుతమైన గ్రోత్. ప్రాఫిట్స్ మాత్రమే కాదు, రెవెన్యూ కూడా 60% పైగా పెరిగింది. మరి ఇంత గ్రోత్ ఎలా సాధ్యమైంది అంటారా? సింపుల్, కొత్తగా వచ్చిన యాక్టివ్ క్లయింట్లు విపరీతంగా పెరిగారు. వాళ్లు ప్లేస్ చేసే ఆర్డర్స్ కూడా భారీగా పెరిగాయి. ఇక ఈ రిజల్ట్స్ చూశాక మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఊహించొచ్చు. ఇన్వెస్టర్లు కొనడానికి పోటీ పడ్డారు. ఫలితంగా స్టాక్ ఆల్మోస్ట్ 10% అప్పర్ సర్క్యూట్కి దగ్గరగా వెళ్ళింది. తెలుసు కదా, అప్పర్ సర్క్యూట్ అంటే ఒక రోజులో ఒక స్టాక్ పెరగగలిగే మ్యాక్సిమం లిమిట్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రోకింగ్ సెక్టార్లో ఎంత జోషుందో. రైట్, ఏంజెల్ వన్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. మార్కెట్ కింగ్ గ్రో. ఎన్ఎస్సి డేటా ఏం చెప్తోందంటే, 1 కోటికి పైగా యాక్టివ్ క్లయింట్లతో ఇండియాలో నంబర్ 1 బ్రోకర్గా ఉంది గ్రో. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే, దేశంలో ఉన్న మొత్తం బ్రోకింగ్ మార్కెట్లో దాదాపు 28%, అంటే 4వ వంతుకు పైగా వాటా ఒక్క గ్రో చేతిలోనే ఉంది. ఇది మామూలు డామినేషన్ కాదు. అసలు గ్రో సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? చాలా సింపుల్. 1 కోటికి పైగా యూజర్లు, ప్రతి నెల లక్షల్లో కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? దాని సింప్లిసిటీ. స్టాక్ మార్కెట్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ని కూడా ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకునేలా చేసింది దాని యూజర్ ఇంటర్ఫేస్. ఇక ఫైనాన్షియల్స్ విషయానికొస్తే జస్ట్ రెండేళ్లలో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23 నుండి 25 మధ్య కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగింది. 3 టైమ్స్. ఇది నిజంగా అన్బిలీజబుల్. ఈ గ్రోత్ని మనమే కాదు, బోఫా సెక్యూరిటీస్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ సంస్థలు కూడా గమనిస్తున్నాయి. అందుకే వాళ్లు దీనికి బై రేటింగ్ ఇచ్చి ₹235 టార్గెట్ ప్రైస్ సెట్ చేశారు. అంటే గ్రో ఎంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాదండోయ్, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 2028 కల్లా కంపెనీ ఈబీటీఏ మార్జిన్స్ 67%కి చేరొచ్చని అంచనా. ఈ ఈబీటీఏ అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ తన మెయిన్ బిజినెస్ నుండి ఎంత ఎఫిషియెంట్గా డబ్బు సంపాదిస్తోంది అని చెప్పే నంబర్. 67% మార్జిన్ అంటే అది చాలా చాలా హెల్దీ సైన్. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. గ్రో కేవలం ఒక బ్రోకింగ్ యాప్గానే ఉండిపోవట్లేదు. అది బ్రోకింగ్కి మించి ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ సూపర్ యాప్గా మారే ప్రయత్నంలో ఉంది. అదెలాగో చూద్దాం. ఫస్ట్, వాళ్లకి సొంత మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఉంది. దీనివల్ల స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్, గ్రోపేతో యూపీఐ పేమెంట్స్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత క్రెడిట్ బిజినెస్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. చూశారా ఎన్ని కొత్త రెవెన్యూ సోర్స్లో? దీన్నే మనం క్రాస్ సెల్లింగ్ స్ట్రాటజీ అంటాం. అంటే ఒక్కసారి స్టాక్స్ కోసం వచ్చిన కస్టమర్కి అదే యాప్లో మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, డిజిటల్ గోల్డ్, చివరికి లోన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతా ఒకే చోటన్నమాట. ఇందులో అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? మన దేశంలో ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కేవలం 5 నుండి 7%. జస్ట్ ఇమాజిన్, ఫ్యూచర్లో ఈ నంబర్ 20%కి పెరిగినా చాలు. గ్రో లాంటి ప్లాట్ఫామ్స్ గ్రోత్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించలేం కూడా. గ్రో ఫ్యూచర్ని డ్రైవ్ చేసే మరికొన్ని కీలకమైన పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా జెన్జీ అంటే యంగ్ జనరేషన్, వాళ్ళ ఫేవరెట్ ఇదే. టైగర్ గ్లోబల్ లాంటి పెద్ద ఇన్వెస్టర్ల సపోర్ట్ ఉంది. స్మార్ట్ ఇన్వెస్టింగ్ కోసం ఏఐని వాడుతున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక మనం చూసిన ఏంజల్ వన్ రిజల్ట్స్ మొత్తం సెక్టార్కే ఒక పాజిటివ్ బూస్ట్ ఇచ్చాయి. ఓకే, ఫండమెంటల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి టెక్నికల్గా సంగతేంటి? స్టాక్ టార్గెట్స్ ఏంటి? ఏ లెవెల్స్ని మనం గమనించాలి? చార్ట్స్ చూస్తే ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం 204 నుండి 210 రూపాయల మధ్య ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అంటే స్టాక్ ప్రైజు ఆ లెవెల్ని దాటడానికి కొంచెం ఇబ్బంది పడుతోంది. ఒక్కసారి గనక ఈ లెవెల్ బ్రేక్ అయి పైన నిలబడితే అక్కడి నుండి మనం ఒక మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అంటే రాబోయే కొన్ని వారాల్లో స్టాక్ 220 నుండి 230 రూపాయల లెవెల్ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక లాంగ్ టర్మ్ వ్యూ చూస్తే గ్రూవ్ నిజంగా ఒక ఫిన్టెక్ సూపర్ యాప్గా సక్సెస్ అయితే 300+ టార్గెట్ కూడా పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కాబట్టి ఏంజల్ వన్ ఇచ్చిన ఈ పాజిటివ్ సెంటిమెంట్తో గ్రో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఉంటుంది. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు సొంతంగా రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. సరే, ఇంతకీ ఎవరి పోర్ట్ఫోలియోలోనైనా గ్రో స్టాక్ ఉందా? ఒకవేళ ఉంటే టార్గెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఈ విషయంపై అభిప్రాయాలను కింద కామెంట్స్లో పంచుకోండి.